ఆసనమైనది ఇట్లు చేసి నేనేమి చెప్పను మిత్రమా, నీవు చెప్పిన పద్యభావం వినగానే దానికి నీ మీద లక్ష్యం మీద కుదిరి తనకు లేని సందేహాలను నీ వలన నివృత్తి కావాలి వెనువెంటనే వచ్చినది. అవును మిత్రమా. కానీ గతజల సేతుబంధనం ఎందుకు? లేక చక్కదనము లేక గొప్పలు ధరిత్రిని ఓదములంట కుందిన తప్పక రంభయో మరి ఘృతాచియో మెనకయో ఈ కప్పుల గంధి పట్ల భ్రమ కల్గకపోవునే ఆలకింపలేదు ఇప్పురమంది ఇట్టి జలజేక్షణయున్నదటంచు ఎన్నడు ఆలకింపలేదు. ఏమి జగన్మోహనాకారం మలయమారుతోలా వచ్చుచున్నదే. మురుగుగలేచులేనంటిలో చివిచ్చిన మావిగున్న ముమ్మరముగ మొగ్గతాలిచిన మల్లియ పూచిన చాచితి వెయ్యున్ విరిసిన తమ్మి పువ్వు నెరవిచ్చిన సంపెంగ పూల గుత్తి ఈ తరునికి సాటిరావనగే తక్కిన వాని ప్రమేయమేటికి ఆహా, ఈ జగన్మోహన మూర్తిని మరలా ఎంత కాలమునకు నేను చూడగలిగితిని. వికచ పద్మంబులేమొకు నేను బంగారు ఛాయయో నేని కాంతి గిట్టి సౌందర్యమూర్తిగాంచని నాదు జన్మ ఒక జన్మమే. అయ్యా దండము, తమ అనుజ్ఞ నొందకి తమ సాన్నిధ్యమునకు విచ్చేసిన నా సాహసమును మన్నింతురుగాక. దానికేమి, మీరు విద్వాంసులుగా కూర్చోండి. క్షమింపుడు, కూర్చోండి. నేను కూర్చుండటకు రాలేదు. నాకు కొన్ని సందేహములుండి మీ వలన నివృత్తి చేసుకొనవలేనని ఇంత దూరం వచ్చి ఉన్నాను మహాభాగా. అట్లయినా వానిని అవశ్యముగా వినిపింపుడు. చిత్తం. అన్నింటికంటే చిత్రమైనది ఏది? ఈశ్వర విలాసం. అత్యంత సుందరమైనది
ప్రకృతి. అత్యంత భయంకరమైనదేది? సంసారము. మనల్ని ఏది విడిచిన నువ్వు విడువనిది? ఆశ. ఎట్టి దారిద్ర్యమునందు నువ్వు సుఖపెట్టగలుగునది? తృప్తి. అన్నింటికంటే బలమైనదేది? మిత్రం, ఇది నేను చెప్తా కానివ్వండి. అన్నిటికంటే బలమైంది అలా అమ్మ మిత్రమా. ఆ? మా అమ్మ. అప్పటి నుంచి ఉన్నావు అక్కడ. అన్నింటికంటే బలమైనది మానవుని యొక్క అవసరము. అత్యంత సులభతరమైన కార్యము అన్యులకు సలహా చెప్పుట. మరి అత్యంత కష్టసాధ్యమైన కార్యం ఏది? తన తప్పు తాను తెలుసుకున్నట. పాపములనన్నింటినీ పరిహరింపగలుగునది పశ్చాత్తాపం. మహాభాగ భాగ్యవశమున నా ప్రశ్నలకు ఉత్తరములు చెప్పగలిగిన వారిని ఇంత కాలమునకు చూడగలిగితే చంద్రుడికి నూలు పోగుబలి తమ అద్వితీయమైన పాండిత్యమునకు ఏమిచ్చి మీ రుణము తీర్చుకొనగలను? ఈ అంగుళీయకమును బహూకరించుతున్నాను, తమరు కాదనక స్వీకరించవలెను. తొలి చూపు తోరణమాయే, కళ్యాణ కారణమాయే, సన్నజాజి తీగలలోనే సన్నాయి వీణలు పలికే. తొలి చూపు తోరణమాయే, కళ్యాణ కారణమాయే, సన్నజాజి తీగలలోనే సన్నాయి వీణలు పలికే. తొలి చూపు తోరణమాయే. అట్లయినా నేను కూడా నిన్ను ఒక ప్రశ్న అడిగదు, దానికి ఉత్తరం వస్తుంది నాచే నీవు కూడా బహుమానం ఉంది. అవహితురాలనే ఉన్నాను మహాభాగా. మిత్రమా, ఏదో కన్య శబ్దం చూడు. ఆ, చూడాలి. ఊహలు గుసగుసలాడే, నా హృదయము గుసలాడే. ఊహలు గుసగుసలాడే, నా హృదయము గుసలాడే. వలదన్నది మనసు, అలనన్నది వలదు. వలదన్నది మనసు, కలచు. తొలి ప్రేమల బలముందని అది నాకు తెలుసు. ఊహలు గుసగుసలాడే, మన హృదయములో నాన్నగారు మిత్రమా. ఇది గడ్డి మేట చాటుది అదే ఇది. ఆ? వచ్చి దడేలు మంది దూరిపోయి వేర అన్నాడు. వస్తే వచ్చారులే అవయ్యా. మిత్రమా, తండ్రి గారు ఇటే వస్తున్నాడు. అమ్మయ్యో, అట్లయినా చింతామణి పెడదారిని చేసుకుని పొమ్ము. నేను ఇట్లు పోయి నాయన గారిని కలుసుకున్నాను. చింతామణి, నీవు ప్రాజ్ఞురాలవు, ఇందులోకి అన్యదాభావింపోగా. ఎంత మాట! దీని వలన పునర్దర్శన లాభమునకు అవకాశం ఏర్పడేది కదా. అట్లేగుగాక. ఆ ఉంగరం ఎక్కడదంటే ఏం చెప్తారు? అంగుళీయకం నమ్మరు, తాకట్టుకు వచ్చిందని చెప్పండి. నీ ఆలోచన నువ్వు నాకు వ్యాపార రహస్యాలు కూడా చెప్తావు సుమ్మా భవిష్యత్తులో. తప్పకుండా. ఓడిపోని ధీరుడెవ్వడు, అడగాని ఓర చూపులో ఓడిపోని ధీరుడెవ్వడు.
మీరు మీ బాలవర్ది భవానీకి లేకురా పాచికి బారినట్లే ఉన్నది కానీ మీ వాళ్ళు చూపులు నా కొంపారుతుందేమోనమ్మా. నీ కొంప ఎప్పుడో మునిగిందమ్మా, ఇప్పుడు కొత్తగా మునిగేది ఏమీ లేదమ్మా. అవునమ్మా. నెత్తిని కొట్టేసుకున్నావుగా, ఇక గోవిందని 3 నామాలు పెట్టుకుని తిరుమల కొండ పోయి మెట్ల మీద కూర్చోపో. ఏమండి అసలు ఏమిటి మీ బాధ? ఆ చూపులు ఏమిటి అంతేనా? అంతే కదా మరి. అయ్యో ఆ మాత్రం చూడకుండానే ఈ మాత్రం ఓపకుండానే 40 లక్షలు తేరగా వస్తాయి. ఓహో ఇదంతా 40 లక్షలు. అంతా 40 లక్షల కోసమే. ఇదిగో కొంచెం ఇక్కడ ఉన్నదే అది వాడు. ఇక్కడ ఉంది. అక్కడ లేదు, అక్కడ ఉంటే నన్ను అసలు అడగవు. అక్కడ లేకుండా ఇక్కడికి వచ్చింది అది. సరే సరే సరే